వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. గత 5 సంవత్సరాల పాలనపై విసిగిపోయి ఎంపీటీసీలు జనసేన పార్టీలో చేరడం జరిగిందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం ఎంపీపీ ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ విచ్చేసి ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో గ్రూపులు తగువులు లేకుండా కలిసికట్టుగా ఉండి మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. పవన్ కళ్యాణ్ సహకారంతో 20 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రోడ్లను వేస్తున్నామన్నారు. పెంటపాడు మండలం ఎంపీపీ జనసేన కైవసం చేసుకోవడానికి సహకరించిన నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ కావడానికి ముందుండి నడిపించిన తోటగోపి, మైలవరపు పెద్దబాబులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. రానున్న ఎన్నికలలో మనపై పోటీ చేయాలంటే భయపడే విధంగా గ్రామాలను అభివృద్ధి చేద్దామన్నారు. ఎన్నికల ముందు కష్టపడిన టీడీపీ, జనసేన నాయకులతో పదవుల కోసం కొత్తగా వైసీపీలోకి వచ్చిన నాయకులు పోటీ పడవద్దని కోరారు. అందరం కలిసి అభివృద్ధి అంటే ఏంటో రాష్ట్రానికి తాడేపల్లిగూడెం మోడల్ నియోజకవర్గంలో తయారయ్యేలా చేద్దామన్నారు. మరి ఈరోజు ఈ ఎన్నికని మీరు రండి బాబు మీకు చేస్తానన్నట్టు కాదు, గత 5 సంవత్సరాల పరిపాలన మీద ఇసిగిపోయి అసలు మనుషుల్లో గుర్తించిన సమయంలో మన దగ్గరికి రావడం, ఇవాళ మనందరం కలిసి చేద్దామంటాం శుభసూచకం. ఎందుకంటే రానున్న రోజుల్లో అయినా అతి కొద్ది సమయం ఉంది. ఈ సమయంలో అయినా ఎలాంటి గ్రూపులు గొడవలు లేకుండా ఒక మంచి చేయాలి. అన్ని పల్లెటూర్లకి వాళ్ళు ఎక్కడా కూడా కనెక్షన్ రోడ్ లేదు. మనం వచ్చేటప్పటికి ఇవాళ అన్ని రోడ్లు కూడా కనెక్టివిటీ కలుపుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనకి ఇచ్చిన దన్ను ఇవాళ దాదాపుగా 20 కోట్ల వరకు ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇవాళ మీ జీవితంలో ఎప్పుడు చేయింది మళ్ళీ రోడ్డు ఎక్కి మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి కాన్స్టిట్యూన్సీని మళ్ళీ రోడ్డు ఎక్కి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కనీసం ఒక రోడ్డు మీద తట్టమట్టి కూడా వెళ్ళేటువంటి నాయకులు మనం చూసాం. ఇవాళ అన్ని చోట్ల కూడా కనెక్టివిటీలు అన్ని తయారవుతూ ఉన్నాయి. ఒక 3-4 రోజుల్లోనే 20 కోట్ల వర్కులు ప్రారంభమైన ఎవరు విలేజ్ వాళ్ళు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. మరి ఎంపీపీ గారు మన పార్టీలోకి ఎంపీపీగా ఎన్నికైనటువంటి సోదరికి, అదేవిధంగా ఈ సహకరించిన ఎంపీటీసీలకి, మరి ఈ పెంటపాడు మండలం బలోపేతం చేయడానికి సహకరించినటువంటి నేతలందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అందరూ కూడా ఇవాళ మనం జనసేన పార్టీ అంటే ఇవాళ ఒక బలమైన పార్టీగా గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన నా మిత్రులందరూ కూడా ఇవాళ చాలా నేనున్నా లేకపోయినా అందరూ ఇది నా పని అనుకుని ఇవాళ ఎన్నికను పూర్తి చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు జరిగిన లోటుని 1 సంవత్సరంలోనే మనం తీర్చిన విధంగా మన పనితీరు ఉండాలి. వాళ్ళ సమావేశాలు జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా, ఇది వైసీపీ ఊరు, ఇది జనసేన, ఇది తెలుగుదేశం అనేది లేదు. మరి అన్నీ కూడా ప్రజలందరూ ఆ ఊళ్ళో కూడా వైసీపీలో నెగ్గించిన ఊళ్ళో కూడా మనకు ఓట్లు వేసిన నాయకులు ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ మన సమానమైన ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ ఉద్దేశంతోనే మనందరూ కూడా కలిసి రానున్న ఎన్నికల్లో మన మీద నిలబడాలంటే భయపడే విధంగా మరి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అంటే ఇవాళ జనసేన నుంచి కానీ కూటమి నుంచి కానీ అభ్యర్థి నిలబడితే అవతల అభ్యర్థి లేని విధంగా ఉండాలి అనేది నా కోరిక. చాలామంది జాయిన్ అయ్యారు. మరి ఆ రోజు ముందు నుంచి మన పార్టీ కోసం కష్టపడిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటుగా ఈ రోజు వచ్చినటువంటి వైసీపీ నాయకులు కూడా దయించి ఎవరో ఒకరితో ఒకరు పోటీ పడకండి. ఏదైతే ముందు నుంచి ఉన్నవాళ్ళు ఫస్ట్ అయితే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళతో పట్టుబట్టి వీళ్ళ ఒక పోస్టింగ్ వేయాలి, వాళ్ళ పోస్టింగ్ అనేది నా దగ్గర కుదరదని నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. ఈరోజు నేను 20 సంవత్సరాలుగా పనిచేసిన పార్టీ గుర్తించి 20 సంవత్సరాలుగా నన్ను గుర్తించిన పార్టీ జనసేన పార్టీ గుర్తించి నాకు ఎంపీపీ స్థానాన్ని ఇవ్వడం నా అదృష్టంగా భావించి, నేను 20 సంవత్సరాలు పనిచేసిన పార్టీ నన్ను నేను కష్టపడి పనిచేసినప్పుడు నన్ను ఎంపీపీ కావాలని కోరినప్పుడు నా కులం ఎంతమంది ఓట్లు ఉన్నాయనేది గుర్తించింది. నీ కులం ఎంతమంది ఉంది అని ప్రశ్నించింది. కానీ ఈరోజు మన బాహుబలి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నా కులాన్ని చూడలేదు, నా మతాన్ని చూడలేదు, ఏమీ చూడలేదు. నా గ్రామంలో ఓటింగ్ని చూడలేదు. చిన్న గ్రామం నాది. అయినా నేను కష్టజీవిని, కష్టపడతాను, ఈ అమ్మాయి నిజాయితీ పరురాలు, కష్టజీవి, ఈ అమ్మాయికి పదవినిస్తే మండలాన్ని అభివృద్ధి పదవిలో నడిపిస్తుందని నమ్మి నాకు ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయవంతం చేసి
నా గ్రామంతో పాటుగా అన్ని గ్రామాలని సమన్వయంతో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ